ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో భారీ ధర పలికే ఆటగాళ్లను మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరో 4 ఆటగాళ్లు ఈసారి వేలంలో జాక్పాట్ ధర పలుకుతారని జోస్యం చెప్పింది. గతేడాది నమోదైన అత్యధిక ధర రికార్డ్ ఈసారి బ్రేక్ అవుతుందని మెటా ఏఐ అంచనా వేసింది. ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ భారీ ధర పలికి సరికొత్త చరిత్ర సృష్టించారు. 24.75 కోట్ల భారీ ధరకు మిచెల్ స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసింది. 17 ఐపీఎల్ సీజన్ల చరిత్రలో ఇదే అత్యధిక ధర. ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇది రెండో అత్యధిక ధరగా నిలిచిపోయింది. మరి ఈసారి ఈ 2 రికార్డులు కూడా బద్దలవుతాయని మెటా ఏఐ అంచనా వేసింది. నెంబర్ 1 రోహిత్ శర్మ. ఏఐ అంచనా వేసిన ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. అతను వేలంలోకి వస్తే ఫ్రాంచైజీలు ఎగబడతాయని ఏఐ జోస్యం చెప్పింది. ఇక ముంబై ఇండియన్స్ ను రోహిత్ శర్మ వేడనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు హార్దిక్ పాండ్యాకు కట్టబెట్టడంపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ క్రమంలో అతను ముంబై ఇండియన్స్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యాడని జోరుగా సాగుతోంది. నెంబర్ 2 కేఎల్ రాహుల్. లక్నో సూపర్ జైంట్స్ సారథి కేఎల్ రాహుల్ కూడా భారీ ధర పలుకుతాడని ఏఐ అంచనా వేసింది. ఎల్సీజీ మేనేజ్మెంట్ తో రాహుల్ ద్రావిడ్ విభేదాలు తలెత్తినట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సందర్భంగా కేఎల్ రాహుల్ ను ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా టీవీ కెమెరాల ముందే తిట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు లక్నో సారథ్య బాధ్యతలను నికోలస్ పురాన్ కు ఇచ్చేందుకు ఆ జట్టు మేనేజ్మెంట్ సిద్ధమైంది. ఈ క్రమంలో రాహుల్ ఆ జట్టును వీడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. నెంబర్ 3 స్టీవ్ స్మిత్. ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియన్ వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా అత్యధిక ధర పలుకుతాడని ఏఐ అంచనా వేసింది. గత సీజన్ లో అతను అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ఏ జట్టు కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అలాంటి స్మిత్ కోసం ఈసారి జట్లు పోటీ పడతాయని ఏఐ తెలిపింది. నెంబర్ 4 ట్రావిస్ హెడ్. సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా భారీ ధర పలుకుతాడని ఏఐ అంచనా వేసింది. అయితే ఎస్ఆర్హెచ్ వేలంలోకి అతన్ని వదిలేస్తుందా లేదా అనే దానిపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంది. నెంబర్ 5 మిచెల్ స్టార్క్. ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కి కూడా భారీ ధరలు పలకవచ్చని ఏఐ అంచనా వేసింది. అతన్ని కేకేఆర్ వదిలేస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. గత సీజన్ లో అతనేమీ గొప్పగా రాణించలేదు. నాకౌట్ మ్యాచ్ లో మాత్రమే సత్తా చాటాడు. లీగ్ మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. క్రమంలో అతన్ని వదిలేయాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మరి 5 ప్లేయర్లో ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ యాక్షన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.